హలో అందరికీ ప్రో కబడ్డీ లీగ్ 11వ సీజన్ సక్సెస్ఫుల్ గా ముగిసింది. ఈ సీజన్ లో హర్యానా స్టీలర్స్ జట్టు ఫైనల్ మ్యాచ్ లో పట్నా పైరట్స్ ను ఓడించి మొదటిసారి టైటిల్ గెలిచారు. అయితే ఈ సీజన్ లో తెలుగు టైటన్స్ తరపున మోస్ట్ ఎక్స్పెన్సివ్ బై అయిన పవన్ షరావత్ యొక్క సీజన్ రివ్యూ గురించి ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్ గా అనాలిసిస్ చేసి తెలుసుకుందాం. పవన్ షరావత్ తన స్థానానికి న్యాయం చేయగలిగాడా లేదా అనేది ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం. సో ప్లీజ్ ఛానల్ కి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళుంటే వీడియోని లైక్ చేసి ఇలాంటి కబడ్డీ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో 2024 పీకేఎల్ ఆక్షన్ లో తెలుగు టైటన్స్ టీం పవన్ షరావత్ ని అందరికంటే ఎక్కువగా 1,72,00,000కు తీసుకున్నారు. అతడే తెలుగు టైటన్స్ టీమ్ లో మోస్ట్ ఎక్స్పెన్సివ్ బై. అయితే పవన్ షరావత్ 2024 సీజన్ లో ఆడిన అన్ని మ్యాచ్లలో బాగానే రాణించాడు. అతని స్టాట్స్ ఒకసారి చూసుకున్నట్లయితే పవన్ షరావత్ 2024లో మొత్తంగా 13 మ్యాచ్లు ఆడాడు. అందులో 134 రైట్ పాయింట్లు సాధించాడు. అందులో 8 సూపర్ 10s ఉన్నాయి. ఒక రకంగా చూసుకున్నట్లయితే ఇది మంచి పర్ఫార్మెన్స్ అనే భావించాలి. కానీ సీజన్ మధ్యలో పవన్ షరావత్ కి గాయమయ్యి అతడు దాదాపు 9 మ్యాచ్లకు దూరం కావాల్సి వచ్చింది. అయినా కూడా పవన్ షరావత్ ఎలాంటి డిమోటివేట్ అవ్వకుండా లాస్ట్ లెగ్ పూణేలో జరిగే మ్యాచ్లకు కంబ్యాక్ చేశాడు. కంబ్యాక్ చేశాక అతడు తన మార్క్ ని చూపించలేకపోయాడనే భావించాలి. అయితే 11వ సీజన్ లో పవన్ షరావత్ గాయం తెలుగు టైటన్స్ టీం కి చాలా నెగిటివ్ గా భావించవచ్చు. ఎందుకంటే అతడు మెయిన్ రైడర్ గా ఆడిన 13 మ్యాచ్లలోనే చాలా బాగా రాణించాడు. అదే మొత్తం మ్యాచ్లలో ఆడి ఉంటే టీం కి ఇంకా బాగా మెరుగుపరిచేవాడేమో. అలాగే పవన్ షరావత్ ఈ సీజన్ లో 5 ట్యాకిల్ పాయింట్లు కూడా సాధించాడు. అయితే ఇక్కడ పవన్ షరావత్ ఈ సీజన్ లో కాస్త డిఫెన్స్ మీద కూడా ఫోకస్ చేసి ఆల్రౌండర్ గా అవతారం కూడా ఎత్తాడు. కానీ కొన్నిసార్లు అనవసరమైన ట్యాకిల్స్ చేసి చాలా సార్లు అవుట్ అయ్యాడనే చెప్పాలి. అయితే మొత్తంగా చెప్పుకున్నట్లయితే ఈ సీజన్ లో పవన్ షరావత్ పర్ఫార్మెన్స్ బాగానే ఆడాడు అని అనిపిస్తుంది. అతని నుండి ఇంకా చాలా ఎక్స్పెక్ట్ చేశాం కానీ బాగానే రాణించాడు. అతనికి గాయం కావడం ఒక మైనస్ తప్పితే మిగిలిన మ్యాచ్లలో బాగా రాణించాడు. మొత్తంగా ఒక 10 పాయింట్లకి 8 పాయింట్స్ అయితే ఇవ్వవచ్చు అని నా ఫీలింగ్. సో ఫ్రెండ్స్, పవన్ షరావత్ పర్ఫార్మెన్స్ గురించి మీరేమనుకుంటున్నారో, అతనికి 10 పాయింట్లలో ఎన్ని పాయింట్లు మీరు ఇవ్వాలని అనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. అలాగే పవన్ షరావత్ ఈ సీజన్ లో రాణించినట్టే నెక్స్ట్ సీజన్ లో ఇంకా బాగా రాణించి జట్టుని ప్లే ఆఫ్స్ కి తీసుకెళ్లాలని కోరుకుందాం. సో ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కబడ్డీ ఫ్యాన్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో కబడ్డీ వీడియోస్ కోసం, తెలుగు టైటన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.